ఓవర్ టు స్టూడియో. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. ఏపీలో ఎండలు వడగాలులు తీవ్ర రూపం దాల్చాయి. ప్రజలపై భారుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లా చిట్యాల మండలంలో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు సూచించారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు వడగాళ్లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరి ప్రస్తుతం ఏపీలో ఉష్ణోగ్రతల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, ఇటు ఏపీలో మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మరి ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ చూపించబోతుంది? ప్రస్తుతం ఏపీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రోజుల నుంచి ఎండ తీవ్రత వడగాల్పులు ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏవైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 జిల్లాలకు సంబంధించి 114 మండలాల్లో కూడా తీవ్ర ఎండలు ఉన్న నేపథ్యంలో కూడా 44 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రత రావడంతో కూడా స్థానిక ప్రజలు బయటికి రావడానికి బంబేలెత్తే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే గత 10 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, పుని, ప్రత్తిపాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కొండ ప్రాంతంగా ఉంటాయి, మెట్ట ప్రాంతంగా ఉంటది. ఇదంతా కూడా స్థానిక ప్రజలు ఈ ఎండ ఎక్కువ కూడా స్థానిక ప్రజలు అయితే మాత్రం వెంబేలుతో పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు కాకినాడ జిల్లా కాకినాడ నడివొడ్లకు సంబంధించి ఏవైతే బాలాచెరు సెంటర్ ఉన్నామో ఈ బాలాచెరు సెంటర్ సంబంధించి 9:30 సమయానికి ఎంతో మంది స్థానికంగా వందల కొద్ది సంఖ్యలో ఉన్న ప్రజానికం ఇక్కడ 10 సంఖ్యలోనే కనబడుతున్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇక్కడ చూస్తున్నాం అంటే గత 10 రోజుల నుంచి కూడా ఎండల ప్రభావం అనిపిస్తుంది. చాలా వివరంగా ఉందండి. అంటే బయట రాగలుగుతున్నాం అసలు బయటికి రాలేకపోతున్నాం. బయట సాయంత్రం 4-5 గంటలకు బయటకు వస్తాం. ఇప్పుడు మీరు బయట షాప్ అయినా వ్యాపారం చేయగలుగుతుందా? వ్యాపారం అంటే లాభం చేసుకుంటాం. తాటకు ఉంది కాబట్టి లాభం చేస్తాం. ఎండలు ఎక్కువ ఉన్నాయండి. ఎండలు బాగా ఫుల్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మొత్తం అయిపోతుంది కదా, ఎట్లా మొత్తం అయిపోతుంది. మరి ఎండలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తగా ఏంటంటే 13 గంటల దాకా ఉంటాం. అక్కడి నుంచి లాభం కూర్చుండిపోతాం. చూసాం కదా, ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఒక కిల్లీ షాప్ మీద దగ్గర ఉదయం 11 దాటాక మీరు బయట ఉండే పరిస్థితి కనబడుతుందా? ఏం కనబడట్లేదు. చాలా వేడిగా ఉంటుంది. వేడికి ఏముందంటే పొచ్చు కూడా కట్టేసి వెళ్ళిపోతున్నారు. టెన్షన్ కొట్టండి, రోడ్డు జనాలు ఉండట్లేదండి అని చేత ఉందంటే ఎండ తట్టుకొని వెళ్తున్నా బండి చప్పుడు తట్టుకుని గ్లాసు నీళ్ళు వస్తాయండి. అలా ఉండిపోతారు. అంటే ఈ ఎండ ఎక్కువ ఉంది కదా, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? పట్టి తవ్వుతాం, బట్టలు తవ్వుతాం, దాంట్లో ఏంటంటే మంచినీళ్ళు తాగడం, పళ్ళ నీళ్ళు కలిపి తాగడం, నిమ్మకాయ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నాం సార్. ఈ సెంటర్లో నేను అంతా మట్టి పంచి పెట్టారండి. 1 గంట వరకు మొన్న రోజు పంచి పెట్టారు సార్. శానిటైజర్స్ అన్ని ఎంతమంది పోతే అంతమంది అని మొన్న మెడికల్ వాళ్ళు పంచి పెట్టారండి. నేను ఎవరు పంచి పెట్టారు షాప్ లేదు అంటే చూడలేదండి, పంచి పెట్టారని చెప్తున్నారండి. దాని ధర్మాలు బాగా చేస్తున్నారు సార్. మజ్జిగలు గట్రా చూసాం కదా, ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా స్థానిక ప్రజలైతే మాత్రం బయటికి రాని పరిస్థితి చెప్తున్నారు. అయితే చూడొచ్చు క్లియర్ గా ఈ ఎండ ఇప్పటికే సమయం 9:30 సమయం అయింది. 9:30 సమయం అయినప్పటికీ కూడా స్థానిక ప్రజలైతే మాత్రం ఇక్కడ బయటికి రాని పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే ఏపీ రాష్ట్రంలోనే 17 జిల్లాల పరిధిలోని 174 మండలాలకు సంబంధించి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో మరో 3 రోజుల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరోపక్క తూర్పుగోదావరి జిల్లా చిట్యాల మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో 48.3 ఉష్ణోగ్రత నమోదైందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికెక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఏవైతే డాక్టర్లు ఎండకు డిహైడ్రేషన్ గురవకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శీతల పానీయాలు తాగాలి, మరోపక్క మంచినీరు, మజ్జిగ ఇవన్నీ తాగాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి
ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వడదెబ్బకి ఒకే రోజు 60 మంది మృతి చెందారు. తెలంగాణ సంబంధించి 42 మంది, ఏపీలో 18 మంది అయితే మృతి చెందారు. ఏపీకి సంబంధించి తీవ్ర దాల్చున్న ఎండలు 3 రోజుల పాటు కొనసాగుతున్న వడగాలుపులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలుగా జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో 28 మండలాలకు సంబంధించి తీవ్ర వడగాలుపులు, మరోపక్క 166 మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం అని చెప్పి దీనికి సంబంధించి 45 నుంచి 47 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అని చెప్పి మధ్యాహ్న సమయంలో ప్రజలు ఏమైనా అవసరం అయితే తప్ప మిగతా వారు బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే సూచించే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి చిన్నపిల్లలు, వృద్ధులు, ఎవరి గర్భిణీ స్త్రీలు కూడా బయటికి రావద్దు, దీనికి సంబంధించి ఇప్పటికే తగు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఏవైతే వైశాఖ చెప్పే పరిష్కారం పడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వరదెబ్బకు గురవుతే పిహెచ్సి సెంటర్ కానీ హాస్పిటల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండాలి, వైద్యం అందించే విధంగా కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ వైశాఖ అధికారులకు కూడా చెప్పే పరిష్కారం పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో కూడా ఎండలు చాలా ఎక్కువ ఉండడంతో కూడా స్థానిక ప్రజలైతే మాత్రం పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాలలో అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో కూడా స్థానిక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. డిహైడ్రేషన్ గురవకుండా కూడా శీతల పానీయాలు తీసుకోవాలి, మంచినీరు తీసుకోవాలి, మధ్య తీసుకోవాలి. తీసుకుంటేనే తగు జాగ్రత్తలకి ఇదవుతారు. ఏమైనా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు. 11 సమయం నుంచి 4 గంటల వరకు కూడా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులు కూడా సూచించిన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఏమైనా అత్యవసర మీకు అవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు చేసిన పరిస్థితి చెప్పి చెప్పవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.